Okay. Hi everyone. Once again, very good morning to all. We'll start the class right now. I hope everyone able to see my screen, and also everyone is able to hear me, right? So still the people are trying. Okay. సో అందరికి స్క్రీన్ అయితే కనిపిస్తుంది కదా? So everyone able to see the screen? Just give me thumbs up if you are able to see the screen. And if you can able to hear me, just give me thumbs up. Okay, fine. So okay, we'll continue the previous day class. సో మనం ప్రీవియస్ క్లాస్ లో ఏమైతే డిస్కస్ చేసామో అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకేనా? సో బేసిక్ గా మనం ప్రీవియస్ క్లాస్ వచ్చేసరికి ఏం చేసాము? ఐ హావ్ గివెన్ ఏ టాస్క్ రైట్ ఇన్ ద యానిమేషన్. ఎంతమంది చేశారు? ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు జస్ట్ కంప్లీటెడ్ అని మెసేజ్ చేయండి చాట్ బాక్స్ లో. ఎవరైతే నేను ఈ పర్టికులర్ టాస్క్ ఇచ్చాను కదా, డిజైన్ అండ్ యానిమేషన్, ఒక్కసారి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వినండి. Where box should rotate 360 degrees, change the gradient color of the box and change the shape of the box gradually to circle. Okay, have you understood? Everyone, is it clear? Very simple. ఏం లేదు, ఒక బాక్స్ డిజైన్ చేయాలి. ఓకేనా? సో అది ఆ బాక్స్ వచ్చేసి 360 డిగ్రీస్ రొటేట్ అవుతూ ఉండాలి. ఓకే, సో రొటేట్ అవుతూ ఉండాలి. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం మనం ఏం చేయాలి, ఆ బాక్స్ యొక్క గ్రేడియంట్ కలర్ ని చేంజ్ చేస్తూ ఉండాలి. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం వీ నీడ్ టు మేక్ ద బాక్స్ షేప్ టు చేంజ్ ఇట్ టు ద సర్కిల్. ఓకేనా? ఈ పర్టికులర్ యానిమేషన్ ఇన్ఫైనైట్ లూప్ లో జరుగుతూ ఉండాలి. క్లియర్? సో లెట్ us డూ స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేశానంటే, ఇక్కడ ఒక బాక్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఒక div తో ఒక బాక్స్ అయితే క్రియేట్ చేసుకున్నాం HTML లో. And then I have imported the style sheet here. Okay, so style sheet కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ సీ వాట్ ఐ హావ్ మెన్షన్. మనం స్టెప్ బై స్టెప్ అప్రోచ్ లో వెళ్దాం. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి, ఒక బాక్స్ డిజైన్ చేయాలి అండ్ 360 డిగ్రీస్ రొటేట్ అవ్వాలి. సో ఇక్కడ ఏం చేసాము, హైట్ విడ్త్ మెన్షన్ చేసాము, బ్యాక్గ్రౌండ్ కలర్ జస్ట్ ఏదో ఒక రెడ్ కలర్ అని మెన్షన్ చేసాము. టాప్ నుంచి అన్ని ప్లేసెస్ నుంచి మార్జిన్ అయితే ఇచ్చున్నాము. ఓకే, అండ్ ఇక్కడ ఒక యానిమేషన్ అయితే క్రియేట్ చేసాం. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను కదా, ఏమని, వీ కెన్ యూజ్ ద ట్రాన్స్ఫార్మ్ రొటేట్, రైట్? రొటేట్ అయితే మనం యూజ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పాను. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే నేను 0 డిగ్రీస్, 50 డిగ్రీస్, 100 డిగ్రీస్ అని తీసుకున్నాను, 100% అని తీసుకున్నాను. లేదు అనుకుంటే యూ కెన్ డివైడ్ 6. సో 0, 20%, 40%, this will be 60%. Here transform to be 45 degrees, 90 degrees, here 180 degrees, 80 to 70. ఓకే, సో ఎక్కడైతే నేను 0%, 20%, 40%, 60%, 80%, 100% అయితే తీసుకున్నాను. ఓకేనా? సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, రొటేట్ చేస్తున్నాను. ఫస్ట్ 0 డిగ్రీస్, 20% ఉన్నప్పుడు 45 డిగ్రీస్, తర్వాత 90 డిగ్రీస్, 180 డిగ్రీస్, 270 డిగ్రీస్ అండ్ 360 డిగ్రీస్ ఇలా రొటేట్ చేస్తున్నాను. ఇక్కడ యానిమేషన్ లో చూసుకుంటే మనం నేమ్ మెన్షన్ చేసాము. సో 1 రొటేషన్ కి ఎంత టైం పట్టాలి ఇక్కడ మెన్షన్ చేసాము, 2 seconds. కావాలంటే లెట్స్ మెన్షన్ ఇట్ 5 seconds టు కంప్లీట్ 1 రొటేషన్. అండ్ ఇక్కడ వచ్చేసి మనం వాట్ టైప్ ఆఫ్ యానిమేషన్ ఇట్ ఇస్, లీనియర్ ఆర్ ఎల్స్ వీ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్ హియర్. లీనియర్, ఇన్హెరిట్ అని, లీనియర్ అని, స్టార్ట్ ఎండ్ అని, స్టెప్ ఎండ్ అని, స్టెప్ స్టార్ట్ అని. సో బేసిక్ గా మనం ఇక్కడ లీనియర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మనకు డ్యూరేషన్ మెన్షన్ చేయాలి కదా, ఇక్కడ మనకి ఇన్ఫైనైట్ టైమ్స్ రొటేట్ అవ్వాలి కాబట్టి ఇన్ఫైనైట్ అని మెన్షన్ చేస్తాం. క్లియర్? సో నౌ ఎప్పుడైతే మనం ఇక్కడ సేవ్ చేసుకుంటామో, నో యూ కెన్ సీ మనకు మన బాక్స్ అయితే రొటేట్ అవుతూ ఉంది, రైట్? ఓన్లీ బాక్స్ రొటేషన్ మాత్రమే ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఏం చెప్పారు, 360 డిగ్రీస్ అయితే రొటేట్ అవుతుంది కదా.
ఆల్రైట్ 360 degrees అయితే రొటేట్ అవుతూ ఉంది. నెక్స్ట్ ఏమని చెప్పారు, చేంజ్ ద గ్రేడియంట్ కలర్ ఆఫ్ ద బాక్స్. మనం దాని యొక్క గ్రేడియంట్ కలర్ అయితే చేంజ్ చేయాలి. సో డిఫాల్ట్ గా అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ కాకుండా బ్యాక్గ్రౌండ్ అని ఇలా తీసుకోవచ్చు. ఓకే, సో డైరెక్ట్ మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మెన్షన్ చేయకుండా బ్యాక్గ్రౌండ్ అని మెన్షన్ చేసి డైరెక్ట్ గా మనం లీనియర్ గ్రేడియంట్ అయితే లీనియర్ గ్రేడియంట్, రేడియల్ గ్రేడియంట్ అయితే రేడియల్ గ్రేడియంట్, లేదంటే జస్ట్ కలర్ అయితే కలర్ రెడ్ అని మెన్షన్ చేసిన అది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనము లెఫ్ట్ రైట్ అనే కాకుండా డిగ్రీస్ అని కూడా మెన్షన్ చేయొచ్చు. సో ఇక్కడ నేను డిగ్రీస్ అని మెన్షన్ చేశాను కాబట్టి యూ కెన్ సి 45 degrees టిల్ట్ అయినట్టు ఇక్కడ మధ్యలో సెంటర్ లో. ఓకే, సో ఇప్పుడు మనకు 0 degrees 0% ఉన్నప్పుడు లెట్ ద సేమ్ కలర్. ఓకే, సేమ్ కలర్ అయితే మెన్షన్ చేస్తున్నాం. ఓకే, 20% ఉన్నప్పుడు లెట్స్ జస్ట్ చేంజ్ ద కలర్. ఓకే, 20% ఉన్నప్పుడు మనం కలర్ చేంజ్ చేద్దాం. సో రెడ్ అండ్ yellow, రెడ్ అండ్ yellow and orange, blue and green, yellow purple, green orange, purple and red. సో ఇప్పుడు చూడండి కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇప్పుడు. ఓకే, 360 degrees రొటేట్ అవుతుంది అండ్ కలర్ ఆల్సో చేంజ్ అవుతుంది ఈ యానిమేషన్ లో. సరేనా? సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? సో ఈ స్టెప్ అయితే క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, చేంజ్ ద షేప్ ఆఫ్ ద బాక్స్ గ్రాడ్యువల్లీ టు సర్కిల్. ఓకేనా, గ్రాడ్యువల్ గా మనం ఏం చేయాలి, సర్కిల్ కి చేంజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేనేం చేస్తానంటే బార్డర్ రేడియస్ 0. ఓకే, బార్డర్ రేడియస్ 10%. ఓకే, స్టార్టింగ్ 10% అని ఇస్తున్నాను అండ్ 20%, border radius 30%, border radius 40%, border radius 50%. ఓకే, సో ఇప్పుడు చూడండి గ్రాడ్యువల్ గా అది సర్కిల్ లా మారిపోతుంది. యూ కెన్ సే దిస్. ఓకేనా, గ్రాడ్యువల్ గా సర్కిల్ లా మారుతుంది కదా. క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఓకే, వాట్ ఐ విల్ డూ ఇస్ టు మేక్ ఇట్ మోర్ visually proper. First I will give 20%, 30%, okay, here 50%, and then here again 30%, 20%, 10%. ఓకే, అంటే స్క్వేర్ గా కాకుండా మనకు సేమ్ అదే వచ్చేనట్టు ఒక ఇల్యూషన్ క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సమ్ కైండ్ ఆఫ్ ఇల్యూషన్ దట్ వీఆర్ క్రియేటింగ్. చూడండి ఓకే, 50, 40, 30. జస్ట్ ఒక ఇల్యూషన్ లాగా అనమాట, కంప్లీట్ స్క్వేర్ గా కాకుండా. ఇప్పుడు చూడండి హౌ సింపుల్ అండ్ క్లియర్ ఇట్ ఇస్. మనం దీన్ని సైజ్ కనుక చేంజ్ చేసినట్టయితే ఇట్ విల్ బి లుక్ మోర్ గుడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 pixel అని తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు చూడండి జస్ట్ ఒక కైండ్ ఆఫ్ స్పిన్నర్ లాగా. ఓకేనా, సో మనం ఇక్కడ 5 seconds కాకుండా 1 second ఇచ్చామనుకోండి, స్పీడ్ గా రొటేట్ అవ్వద్ది. ఓకేనా, 2 is better అయితే. సో మనం వీటిని ఏం చేయొచ్చు, మనం స్పిన్నర్ లాగా యూస్ చేయొచ్చు కదా, ఏదైనా ప్రాసెస్ చేసేటప్పుడు. ఓకేనా, ఏదైనా డేటాని మనం ఫెచ్ చేసేటప్పుడు
అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి స్పిన్నర్స్ మనము డిజైన్ చేసుకోవచ్చు, కస్టమ్ స్పిన్నర్స్. అర్థమైందా? ఇజ్ ఇట్ క్లియర్? సో ఇలా మనము యానిమేషన్స్ అయితే చేయొచ్చు అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమేషన్స్ దట్ వీ కెన్ పర్ఫార్మ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కీ ఫ్రేమ్స్. ఏమైనా డౌట్ ఉన్నాయా? ఇఫ్ యూ గైస్ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. If you guys have any doubts, you can raise your hand. If anyone have the doubts, please raise your hand. If no doubts, just give me thumbs up if it is clear. If it is clear, just give me thumbs up so that we'll proceed further to the next one. Okay. Everyone, please respond. Okay. Shall we proceed further? I'll give 2 more minutes. Just see the CSS. ఒక్కసారి CSS మొత్తం ఒక్కసారి క్లియర్ గా చూడండి. 2 minutes. Okay. I'll just give you a simple heads up now. చూడండి, మనం ఏం చేసాము, 0% ఉన్నప్పుడు we have manipulated something. Similarly for 20%, 40%, 60%, 80%, 100% అయితే మనం కొంచెం మ్యానిపులేట్ అయితే చేసాం అనమాట. వెరీ సింపుల్ మ్యానిపులేషన్. ఓకే, ఒక్కసారి సిఎస్ఎస్ చూడండి క్లియర్ గా. Okay, I hope everything is clear. Let me cross check. Still paper shining. Let me allow them. Everyone please mute. If you don't have any doubts, please do not unmute yourself. Okay, so ఇప్పుడు మనం ఏంటంటే we'll go for the next topic. We'll go for the next important topic, as I said. So today, this is very, very important topic. Okay, display property. సో బేసిక్ గా ఈ డిస్ప్లే ప్రాపర్టీ మనకు 4 టైప్స్ ఉంటాయి. ఓకేనా, ఇన్లైన్ బ్లాక్ అండ్ నన్. ఓకే, అండ్ వి హావ్ ఫ్లెక్స్ అండ్ గ్రిడ్. ఓకే, ఈ 6 టైప్స్ అయితే మనకు డిస్ప్లే ప్రాపర్టీస్ అనేది సిఎస్ఎస్ లో మనం యూస్ చేసుకోవచ్చు. సరేనా? సో నౌ లెట్ us see what exactly this display property is. ఓకే, సో బేసిక్ గా ఈ డిస్ప్లే ప్రాపర్టీ అంటే how we are going to show the content in the web page. ఓకే, సో ఇక్కడ బేసిక్ డెఫినేషన్ అయితే రాస్తాను చూడండి. సో దిస్ ప్రాపర్టీ definition. Okay, so a display property ఏం చేస్తుంది? This display property specifies the display behavior of an element in HTML. Okay na? So మనము HTML అంటే everything is a box, right? Everything is a box in HTML. సో బేసిక్ గా మనకి డిస్ప్లే ప్రాపర్టీ ఏం చేస్తుందంటే ఆ బాక్స్ కంటెంట్ ని, ఓకే, ఆ బాక్స్ కంటెంట్ ని మనం ఎలా చూపించాలనుకుంటున్నాము, how we are going to display that box and how we are going to render that box content in our web application. That is what
that is what represented by this display property. For example, okay, so ఇక్కడ నేను ఒక div అయితే తీసుకుంటున్నాను. ఓకే, సో క్లాస్ నేమ్ వచ్చేసరికి క్లాస్ ఈక్వల్స్ కంటైనర్ అని మెన్షన్ చేశాను, సరేనా. సో ఇక్కడ నేను item1, item2, item3 అని 4 ఐటమ్స్ తీసుకున్నాను. సో 3 ఐటమ్స్. సో ఇప్పుడు ఇక్కడ మనకు చూసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి మనకి ఇలా అలైన్మెంట్ అయితే అయ్యాయి. సో హౌ కెన్ వి మేక్ షూర్ దట్ దీస్ కంటైనర్స్ ఆర్ అలైన్డ్ ఇన్ ప్రాపర్ వే? Okay, here I will mention item 1, item 2, item 3. I will make the common name item. Okay. So నేను CSS వచ్చేసరికి so what I will do is I'll mention the container here, container. So ఇప్పుడు చెప్పాను కదా డిస్ప్లే ప్రాపర్టీ అని. సో హియర్ we have 6 types, right? మనకు 6 types అయితే ఉన్నాయి. బ్లాక్, ఇన్లైన్ బ్లాక్, నన్, ఫ్లెక్స్ అండ్ గ్రిడ్ అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లాక్ అయితే చూద్దాం. వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ బ్లాక్ విల్ డూ. ఓకే, బ్లాక్. సో I'll just give the border 1 pixel solid black. ఓకే, సో item మనం ఆల్రెడీ క్లాస్ నేమ్ క్రియేట్ చేసాం కదా, item. So border so I'll just mention this. Okay, so ఇక్కడ నేను ఎవ్రీ ఐటమ్ కి నేను డిఫరెంట్ కలర్స్ అనేది ఇస్తాను. Item 1 కి I'll give the background color something like this. Dot item 2, dot item 3. సింపుల్ గా సెపరేట్ కలర్స్ అయితే ఇచ్చామన్నమాట. సో ఇవి మన 3 బాక్సెస్. ఓకే, ఇవి మన 3 బాక్సెస్. ఈ బ్యాక్గ్రౌండ్ లో ఉండేది మన మెయిన్ బాక్స్ అనమాట. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి విల్ జస్ట్ గివ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి some light color. Okay, సో మనకి సియాన్ కలర్ లాగా ఉండేది మెయిన్ కంటైనర్ అన్నమాట. సో ఇన్సైడ్ మనకు 3 బాక్సెస్ ఉన్నాయి. సో బ్లాక్ అని మెన్షన్ చేస్తే డిఫాల్ట్ ఇట్ విల్ బి ఎవ్రీథింగ్ ఇస్ ఎ బ్లాక్. సో దే వోంట్ బి ఎనీ మచ్ డిఫరెన్స్. ఓకేనా, దే వోంట్ బి ఎనీ మచ్ డిఫరెన్స్. సో మనం బ్లాక్ లో మెన్షన్ చేస్తే ఏమవుతుందంటే, ఓకే ఐ రైట్ హియర్, ఐ విల్ ఫ్రమ్ హియర్. ఓకే ఇక్కడే రాస్తాను. సో ఇక్కడ బ్లాక్ లో మెన్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ద ఎలిమెంట్ డిస్ప్లేడ్ ఇన్ ద కంటెంట్ ఓకే విల్ స్టార్ట్ విత్ ద నెక్స్ట్ లైన్. సో మనం ఎక్కడైతే మనం కంటెంట్ మెన్షన్ చేస్తామో ఎవ్రీ ఎలిమెంట్ విల్ బి ఇన్ ద నెక్స్ట్ లైన్ లో మనకు కంటెంట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అది బ్లాక్ అన్నమాట. సో అదే ఇన్లైన్ అనుకోండి, ఇన్లైన్ అయితే ఎవ్రీథింగ్ విల్ యాక్ట్ యాజ్ ఎ స్పాన్. ఓకే, ఎవ్రీథింగ్ విల్ యాక్ట్ యాజ్ ఎ స్పాన్ ఎలిమెంట్. అంటే ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ద సేమ్ లైన్. సో ఇప్పుడు నేను ఇక్కడ బ్లాక్ మెన్షన్ చేశాను కాబట్టి ఏమైంది, ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ ద నెక్స్ట్ లైన్స్. న్యూ లైన్ లో మనకి ఎవ్రీ బాక్స్ అయితే వచ్చింది. ఓకే, సో అదే నేను ఇక్కడ ఇన్లైన్ అని మెన్షన్ చేశాను అనుకోండి, ఇన్లైన్ అంటే సేమ్ లైన్ లో ఉంటుందని. Okay, so when I mention inline, you can see now. Okay, inline, the element will display inline element. Okay, like a span. Let me just like a span. So same inline block container, inline level block container. చూడండి, ఇన్లైన్ లెవెల్ బ్లాక్ కంటైనర్. ఓకేనా, సో నన్ను అని మెన్షన్ చేస్తే దే వోంట్ బి ఎనీ డిస్ప్లే ప్రాపర్టీ. సో డిఫాల్ట్ గా లోపల మనకి ఏదైతే కంటెంట్ ఉంటుందో సో దట్ విల్ బిహేవ్ అకార్డింగ్లీ. ఓకే, ఇట్ వోంట్ డిస్ప్లే ఎనీథింగ్ ఎట్ ఆల్. వెన్ వి మెన్షన్ డిస్ప్లే నన్,
ఇట్ వోంట్ డిస్ప్లే ఎనీథింగ్ ఎట్ ఆల్. సో ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే, ఓకే, ఈ నన్ అనే ప్రాపర్టీ మనం ఏదైనా డేటాని ఫెచ్ చేసేటప్పుడు, సో మనము మన యూఐ వచ్చేసి కనిపించకూడదు, రైట్? వీ నీడ్ టు హైడ్ ద యూఐ. ఓన్లీ వెన్ వి ఫెచ్ ద డేటా దెన్ వీ నీడ్ టు డిస్ప్లే ద కంటెంట్, ఆర్ ఎల్స్ కన్సిడర్ ద స్పిన్నర్ ఇట్ సెల్ఫ్. స్పిన్నర్ వచ్చేసి మనము ఎప్పుడైతే డేటాని ఫెచ్ చేస్తుంటామో అప్పుడు మాత్రమే ఇది ప్రాపర్టీ కనిపించాలి, అదర్వైజ్ వీ నీడ్ టు హైడ్ దిస్. అలాంటప్పుడు కూడా మనము డిస్ప్లే నన్ అనేది మెన్షన్ చేయొచ్చు అనమాట. ఓకే, so now let us see what is the next property which is very very important and useful, that is flex. Okay, ఈ flex property అంటే ఏంటి? It will make the content, okay, it will make the content displayed block level with flex container. Okay, flex container. సో ఈ ఫ్లెక్స్ బాక్స్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వీ కెన్ అలైన్ ద ఎలిమెంట్స్ అండ్ వీ కెన్ అలైన్ ద కంటెంట్ ఇన్ డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ డిజైన్స్. ఓకేనా? సో మనం డిఫాల్ట్ గా ఎప్పుడైతే డిస్ప్లే ఫ్లెక్స్ అని మెన్షన్ చేసామో ఇట్ విల్ కన్సిడర్ ద ఫ్లెక్స్ డైరెక్షన్ యాజ్ రో. సో ఈ ఫ్లెక్స్ డైరెక్షన్, ఈ ఫ్లెక్స్ బాక్స్ యొక్క డైరెక్షన్ ఏమవుతుందంటే రోలో మారుతుంది. సో మనం దీన్ని కాలంలో కావాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఎప్పుడైతే ఫ్లెక్స్ యూస్ చేసామో వీ కెన్ యూజ్ ద గ్యాప్ ప్రాపర్టీ. ఓకే, గ్యాప్. సో ఈ గ్యాప్ ప్రాపర్టీ ఏం చేస్తుందంటే ఎవ్రీ ఎలిమెంట్ కి, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి ఇన్ బిట్వీన్ ఇట్ విల్ గివ్ ద గ్యాప్. ఇన్ బిట్వీన్ ఇట్ విల్ గివ్ ద గ్యాప్. సో మనం ఇక్కడ నేను చెప్పాను కదా ఫ్లెక్స్ డైరెక్షన్ అని, జస్ట్ నో ఫ్లెక్స్ డైరెక్షన్. సో డిఫాల్ట్ గా ఇది రోలో అయితే ఉంటుంది అనమాట. డిఫాల్ట్ గా ఎలా ఉంటుంది? రోలో ఉంటుంది. సింగిల్ రో, ఎవ్రీథింగ్ విల్ బి అలైన్. సో మనం కావాలంటే వీ కెన్ మాడిఫై టు కాలమ్. Okay, we can modify it to column. So when you mention column, we can see one after another. Okay, so మనకి ఫ్లెక్స్ డైరెక్షన్ ఏంటంటే we have row, column, row reverse, column reverse. ఈ ఫోర్ పొజిషన్స్ అయితే మనం మెన్షన్ చేయొచ్చు అనమాట. సో రో, కాలమ్, రో రివర్స్, కాలమ్ రివర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రో మెన్షన్ చేశాను అనుకోండి. రో మెన్షన్ చేస్తే ఏమవుతుంది? ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ద సేమ్ రో, రైట్? ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ద సేమ్ రో. సో అదే నేను ఇక్కడ రో రివర్స్ అని మెన్షన్ చేస్తే ఇప్పుడు మనకి లాస్ట్ లో 3 ఉంది కదా, దట్ విల్ కమ్ ఎట్ ద ఫస్ట్. నౌ యు కెన్ సీ దట్ ఈస్ కమింగ్ ఎట్ ద ఫస్ట్. అండ్ ఇంకొకటి మీరు చూసుకుంటే ఇక్కడ మనం ఎప్పుడైతే రో రివర్స్ అని మెన్షన్ చేసామో, ఓకే, ఈ కంటెంట్ ఎలా అలైన్ అయింది? ఫ్లెక్స్ ఎండ్. ఓకేనా? ఫ్లెక్స్ ఎండ్. సో అది కూడా మనం మాడిఫై చేసుకోవచ్చు. Okay, so there are two things: align items. Okay, align items. So align items ఏంటంటే, okay, align items will make the content to align towards the x-axis. For example, sorry, x or y. Let me just confirm. Height. Yeah, align items ఏం చేస్తుందంటే it will make the alignment towards the y-axis. Sorry. సో ఇది y-axis అన్నమాట అలైన్ ఐటమ్స్. ఓకే, జస్టిఫై కంటెంట్ అనేది x-axis. జస్టిఫై కంటెంట్ అనేది x-axis. కన్ఫ్యూషన్. ఓకే, సో అలైన్ ఐటమ్స్ అనేది y-axis లో అలైన్ అవ్వడానికి, జస్టిఫై కంటెంట్ అనేది x-axis లో అలైన్ అవ్వడానికి. సో మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ పొజిషన్స్ అనేవి ఉంటాయి. సో అలైన్ ఐటమ్స్ స్టార్ట్. ఓకే, okay, or else you can mention flex start, that will also same. And we have flex end. Flex end ante kindaki. Okay, so ikkada manaku y axis, I'll mention flex start. Okay, flex start, flex end, stretch and baseline. Okay, so baseline అయితే మనకు అవసరం లేదు. సో ఈ 4 అయితే మనకు ఎక్కువ యూజ్ అవుతాయి. సో వాటిలో కూడా మనం ఏం చేస్తాం? ఎక్కువగా సెంటర్ అని మెన్షన్ చేసుకుంటాం. ఓకే, సెంటర్ అని మెన్షన్ చేసుకుంటాం. ఎందుకంటే మన కంటెంట్ సెంటర్ లో కావాలనుకుంటే మనం సెంటర్ అని మెన్షన్ చేసుకోవచ్చు. అంటే సెంటర్. ఓకే, క్లియర్? ఇస్ దిస్ క్లియర్? సేమ్ ఇప్పుడు జస్టిఫై కంటెంట్ ఉంది అనుకోండి. సో జస్టిఫై కంటెంట్ ఏంటి? మనకు x-axis కదా.
సో మనకు లెఫ్ట్ సైడ్ కావాలా, రైట్ సైడ్ కావాలా, లేదంటే సెంటర్ లో కావాలా అని మెన్షన్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్ కావాలంటే ఫ్లెక్స్ స్టార్ట్. ఓకే, ఫ్లెక్స్ స్టార్ట్ అని మెన్షన్ చేస్తే ఇట్ విల్ కమ్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్. ఓకే, యూ కెన్ సీ it came towards the left side. That means we got the gap towards the right side, right? Justify content, let's start అని మెన్షన్ చేస్తాం. సో బేసిక్ గా ఇది ఎందుకు రివర్స్ గా బిహేవ్ అవుతుందంటే, ఇక్కడ మనం రో రివర్స్ అని మెన్షన్ చేసాం కదా. సో అందుకని ఫ్లెక్స్ స్టార్ట్ మనం ఎప్పుడైతే మెన్షన్ చేసామో ఇట్ వెంట్ టు ద రైట్ సైడ్, ఎందుకంటే ఇక్కడ రో రివర్స్ లో ఉంది. సో ఇప్పుడు మనం జస్ట్ రో తీసుకున్నాం అనుకోండి. ఓకే, జస్ట్ రో తీసుకుంటే ఇట్ విల్ బి ఫ్లెక్స్ స్టార్ట్ అంటే మనకు లెఫ్ట్ సైడ్ లోనే వస్తుంది. ఫ్లెక్స్ ఎండ్ అంటే ఇట్ విల్ బి టు ద రైట్ సైడ్. సో మనం ఎప్పుడైతే ఇక్కడ రివర్స్ అని మెన్షన్ చేసామో జస్టిఫై కంటెంట్ ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. ఓకే, రోకి ఈ జస్టిఫై కంటెంట్ అఫెక్ట్ అవుతుంది. ఒకవేళ నేను ఇక్కడ కాలం అని మెన్షన్ చేశాను అనుకోండి, అదే కాలం అని మెన్షన్ చేశాను అనుకోండి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సెంటర్ అని మెన్షన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మన కాలం కాబట్టి ఏ యాక్సిస్ వచ్చేసి మనకు హైట్ వచ్చేసి అల్టేకమో 200 పిక్సెల్. ఓకే, 200 పిక్సెల్. సో ఇక్కడ చూసుకుంటే మన కాలం తీసుకుంటే వై యాక్సిస్ ఏది, అలైన్ ఐటమ్స్ కదా. సో అలైన్ ఐటమ్స్ అనేది అఫెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెంటర్ కాకుండా ఫ్లెక్స్ స్టార్ట్ అని మెన్షన్ చేశాను అనుకోండి. ఓకే, సో నేను ఇక్కడ ఫ్లెక్స్ స్టార్ట్ మెన్షన్ చేశాను కాబట్టి యూ కెన్ సీ కాలం కేమ్ టు ద ఫ్లెక్స్ స్టార్ట్. సో అదే నేను ఇక్కడ కాలం రివర్స్ అని మెన్షన్ చేశాను అనుకోండి. కాలం రివర్స్, ఈ కాలం చూసుకుంటే మనకి రివర్స్ అయింది కదా. చూడండి చూడండి వాట్ హ్యాపెండ్. సో ఈ వెయిట్ బిహేవియర్ మనకు రివర్స్ యూజ్ చేయడం వల్ల వస్తుంది అనమాట. ఓకే, సో హియర్ వి విల్ మెన్షన్ ద సెంటర్ and justify content also center. Height, let it be, let's take this height as 100 pixel. Okay, అర్థమైందా ఈ కాలం, ఈ ఫ్లెక్స్ బేసిక్ ఫ్లెక్స్ యొక్క ప్రాపర్టీస్, బేసిక్ ఫ్లెక్స్ యొక్క ప్రాపర్టీస్. నౌ వాట్ ఐ విల్ డూ ఇస్ let's take more and more. Okay, so ikkada nenu I will just taking, okay, here I will be taking the day. So ఇప్పుడు చూడండి ఏమైంది. సో వాట్ ఐ విల్ డూ ఇస్ I'll just comment this everything. So dot item nth child datum dot child ఇక్కడ even అని మెన్షన్ చేస్తాను. And here I'll take one more here on. Okay, సో ఇక్కడ సేమ్ కలర్స్ అయితే ఇస్తున్నాను, దట్ ఈస్ ఫైన్. సో ఇక్కడ మనం చూసుకుంటే లుక్ ఎట్ దిస్ అలైన్మెంట్స్, మనకు ఎలా అలైన్ అయింది, దిస్ ఇస్ కంప్లీట్లీ ఇంప్రాపర్ కదా, రైట్. సో ఇది మనకు ప్రాపర్ గా అలైన్ అవ్వలేదు అంటే మన మనకు బ్రౌజర్ లో ఉన్న మన సైజ్ కి ఇక్కడ ఉన్న కనిపిస్తున్న కంటెంట్ వచ్చి అలైన్మెంట్ ప్రాపర్ గా లేదు కదా. సో అందుకని మనం ఏం చేయొచ్చు అంటే దేర్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ ద ఫ్లెక్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్లెక్స్ వ్రాప్. ఓకే, ఫ్లెక్స్ వ్రాప్, ఫ్లెక్స్ వ్రాప్. ఓకే, ఈ ఫ్లెక్స్ వ్రాప్ యూజ్ చేయడం వల్ల, ఓకే, ఈ ఫ్లెక్స్ వ్రాప్ యూజ్ చేయడం వల్ల it will automatically wrap the content within the screen size or within the screen resolution. సరేనా. సో ఈ ఫ్లెక్స్ వ్రాప్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మన కంటెంట్ ఈ వెబ్సైట్ వెబ్ పేజ్ యొక్క రెజల్యూషన్ ఎంతైతే ఉంటుందో దాంట్లో ఆటోమేటిక్ గా వ్రాప్ అయిపోతుంది. అర్థమవుతుందా ఫ్లెక్స్ వ్రాప్? హౌ సింపుల్ ఇట్ ఇస్, వెరీ సింపుల్, చాలా సింపుల్ కదా.
సో దీనికి మనం ఏమి ఇచ్చేయాలి, మ్యాండేటరీ థింగ్ వచ్చేసి డిస్ప్లే ఫ్లెక్స్ అనేది ఇచ్చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే ఫ్లెక్స్ అనేది ఇచ్చేయాలి. మనం ఫ్లెక్స్ వ్రాప్ ఏం చేయాలి, వీ నీడ్ టు వ్రాప్ ద కంటెంట్ విత్ ఇన్ ద బ్రౌజర్స్ పేజ్ ఆర్ విత్ ఇన్ ద బ్రౌజర్స్ రెజల్యూషన్ ఆర్ స్క్రీన్ రెజల్యూషన్. ఆ వెబ్ పేజ్ యొక్క రెజల్యూషన్ ఎంతైతే ఉంటుందో విత్ ఇన్ దట్ మనం అలైన్ చేయాలంటే, ఓకే, విత్ ఇన్ దట్ మనం అలైన్ చేయాలంటే వీ కెన్ యూజ్ దిస్. ఐ జస్ట్ గివ్ ద మార్జిన్ 20 pixels. You can see when I just change the margin, everything is getting changed. So what I will do is I'll just give the padding so that it will add the space 10 pixel అని మెన్షన్ చేస్తాను. ఓకే, సో జస్ట్ ఈ కార్నర్స్ లో అంతా మనకు ప్యాడింగ్ రావడానికి. అర్థమైందా? ఇంకా బ్యూటిఫుల్ గా కావాలంటే విల్ జస్ట్ మెన్షన్ రేడియస్ 10% or 20 pixel. 10 pixel is enough. ఓకే, సో ఇక్కడ కూడా border radius 10 pixel. ఓకే, సో ఇప్పుడు చూడండి హౌ బ్యూటిఫుల్లీ దిస్ కంటెంట్ హ్యాస్ బీన్ అలైన్డ్ నౌ. సో అదే మనం ఇక్కడ ఫ్లెక్స్ ర్యాప్ కనుక తీసేస్తే ఏమవుతుంది, ఎవ్రీథింగ్ డిఫాల్ట్ విల్ బి ఇన్ ద రో. మనం ఎప్పుడైతే ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ అని మెన్షన్ చేస్తామో ఫ్లెక్స్ డైరెక్షన్ డిఫాల్ట్ గా రోలో ఉంటుంది కాబట్టి ఇట్ విల్ ట్రై టు షో ఎవ్రీథింగ్ ఇన్ ద రో. సో మనం ఎప్పుడైతే ఇలా మెన్షన్ చేస్తామో సమ్ ఆఫ్ ద కంటెంట్ విల్ బి లాస్ట్. కొంచెం కంటెంట్ అయితే విల్ లాస్ట్ ద కంటెంట్. సో దట్ ఈస్ వై వెన్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ డేటా and we need to ensure that is properly aligned within the web page and within the resolution of the web page, then we will use the flex wrap. Ardham in the flex wrap wrap యొక్క మెయిన్ యూస్ కేస్. ఓకే, సేమ్ ఫ్లెక్స్ ర్యాప్ ఎలా అయితే ఉందో మనకు టెక్స్ట్ ర్యాప్ కూడా అలాగే ఉంటుంది. ఫ్లెక్స్ ర్యాప్ ఎందుకు మనం బాక్సెస్ యూస్ చేస్తాం కదా, టెక్స్ట్ ర్యాప్ వచ్చేసరికి మనము కంటెంట్ కి అయితే యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సమ్ డమ్మీ కంటెంట్ అయితే మెన్షన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మనకు టెక్స్ట్ ఏమైంది, టోటల్ గా ఓవర్ రైడ్ అయిపోయింది కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే టెక్స్ట్ ర్యాప్, okay, text wrap. There is a property called text wrap. I'll just tell you that text wrap. So text wrap. The text wrap and mention చేయడం వల్ల it will try to align within the content. Okay, so I'll just remove this for now. I'll add this later. Okay, text అయితే నేను తర్వాత యాడ్ చేస్తాను. బట్ టెక్స్ట్ ర్యాప్ ఎలా వర్క్ అవుతుందంటే విత్ ఇన్ ద కంటైనర్ లో అది అలైన్ అవ్వడానికి అయితే చేస్తుంది అనమాట. ఓకే, ఈ ఫ్లెక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లెక్స్ అయితే అర్థమైంది కదా. ఈ ఫ్లెక్స్ అర్థమైందా? ఇజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీ హ్యావ్ యాడెడ్ దిస్ యానిమేషన్ టు వన్ బాక్స్, రైట్? లెట్స్ హ్యావ్ దిస్ యానిమేషన్ టు ఆల్ దిస్ బాక్సెస్. ఓకే, సేమ్ యానిమేషన్ మనం అన్ని బాక్సెస్ కి యాడ్ చేద్దాం. సో వెరీ సింపుల్. ఈ యానిమేషన్ తీసుకొని వచ్చి మనం ఏం చేయాలి, యూ జస్ట్ నీడ్ టు మెన్షన్ ఇట్ ఇన్ ద ఐటమ్. చూడండి, ఇట్స్ weird, but yeah, everything is animating now. ఓకే, సో సేమ్ యానిమేషన్ ఏదైతే అప్లై చేసాం దీన్ని కూడా అదే అప్లై చేస్తాం అనమాట. క్లియర్? ఎనీ డౌట్స్? ఐల్ జస్ట్ రివైజ్ వన్ మోర్ టైం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి యానిమేషన్ గురించి చూద్దాం. సో నేను ఆల్రెడీ మనం ఏంటి ప్రీవియస్ క్లాసెస్ లో యానిమేషన్స్ గురించి మొత్తం డిస్కస్ చేసాము. సో నేను లాస్ట్ క్లాస్ లో ఏంటంటే ఒక
ప్రాబ్లం స్టేట్మెంట్ అయితే ఇచ్చాను. ఓకే, సో ఆ ప్రాబ్లం స్టేట్మెంట్ ని మనం ఇప్పుడు రిసాల్వ్ చేసామన్నమాట. సో ప్రాబ్లం స్టేట్మెంట్ ఇంకొకసారి వినండి లాస్ట్ అండ్ ఫైనల్ టైం. సో ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ లో ఏమని చెప్పారు, మనం ఒక బాక్స్ డిజైన్ చేయాలి. ఆ బాక్స్ వచ్చేసి 360 డిగ్రీస్ రొటేట్ అవ్వాలి. ఓకే, 360 డిగ్రీస్ రొటేట్ అవుతూ ఉండాలి. అండ్ దాని యొక్క గ్రేడియంట్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి. అది సెకండ్ టాపిక్, సెకండ్ పాయింట్ అన్నమాట. థర్డ్ పాయింట్ ఏంటి, గ్రేడియంట్ కలర్ చేంజ్ అవుతూ దాని యొక్క షేప్ అనేది స్లోగా చేంజ్ అవుతూ సర్కిల్ లా మారిపోవాలి. ఓకే, సో ఈ కంప్లీట్ యాక్షన్స్ ఏమవ్వాలి, ఇన్ఫైనైట్ లూప్ లో జరుగుతూ ఉండాలి. ఇన్ఫైనైట్ లూప్, ఇన్ఫైనైట్ లూప్ అంటే దేర్ ఇస్ నో స్టాపింగ్, ఇట్ హ్యాస్ టు కీప్ మూవింగ్ లైక్ దట్ until the web page is live, until the web page is alive. The particular content which you have applied in the infinite should keep scrolling or keep moving. ఓకేనా, సో అందుకని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక సింపుల్ బాక్స్ అయితే తీసుకున్నాం, ఒక డివ్ యూస్ చేసుకుని ఒక సింపుల్ బాక్స్ అయితే డిజైన్ చేసుకున్నాము. సో సిఎస్ఎస్ వచ్చేసరికి మనము ఈ బాక్స్ కి హైట్ అండ్ బిట్ మెన్షన్ చేసాం. బేస్ లీనియర్ గ్రేడియంట్ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్ మెన్షన్ చేసాం. అండ్ యానిమేషన్ అయితే ఇక్కడ డిఫైన్ చేసాం. సో నెక్స్ట్ ఏంటి, కీ ఫ్రేమ్స్ లో మనకు ఇచ్చిన ప్రాబ్లం స్టేట్మెంట్ ని అచీవ్ చేయడానికి ఈ ట్రాన్స్ఫార్మ్ లో రొటేట్ అనే ప్రాపర్టీ యూజ్ చేసాం అనమాట. ఓకే, సో ఈ ట్రాన్స్ఫార్మ్ ఏం చేసాము, రొటేట్ అనే ప్రాపర్టీ యూజ్ చేసాం. సో ఈ రొటేట్ ప్రాపర్టీ యూజ్ చేయడం వల్ల ఇట్ విల్ రొటేట్ విత్ ద డిగ్రీస్ విచ్ వీ హావ్ మెన్షన్ హియర్. మనం ఎంతైతే డిగ్రీస్ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటామో ఆ డిగ్రీస్ లో మన కంటెంట్ అయితే రొటేట్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం స్టేట్మెంట్ లో ఏమి ఇచ్చారంటే దాని యొక్క గ్రేడియంట్ కలర్ చేంజ్ చేయమని చెప్పేసి చెప్పారు. సో అందుకని మనం ఇక్కడ లీనియర్ గ్రేడియంట్ తీసుకొని, ఓకే, లీనియర్ గ్రేడియంట్ తీసుకొని కలర్స్ అయితే చేంజ్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనం డిఫరెంట్ పొజిషన్స్ తీసుకున్నాం కాబట్టి మనకి డిఫరెంట్ కలర్స్ ఇక్కడ మనము మెన్షన్ చేసాం అనమాట. లేదు అనుకుంటే మనం ఇక్కడ జస్ట్ 0, 50, 100 అని కూడా మెన్షన్ చేయొచ్చు. లేదంటే రెండు మెన్షన్ చేయొచ్చు, 0, 100 అని కూడా మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో ఇలా మనము యానిమేట్ అయితే చేయొచ్చు అనమాట కంటెంట్. ఓకే, అండ్ లాస్ట్ స్టేట్మెంట్ ఏమైంది ఇచ్చిన్నారంటే బార్డర్ రేడియస్ ఇచ్చినారు. అండ్ బార్డర్ రేడియస్ ఎందుకు మెన్షన్ చేసాము, మనం సర్కిల్ లా కన్వర్ట్ చేయాలి కదా. సో మనం సర్కిల్ కన్వర్ట్ చేయాలంటే హైట్ అండ్ విడ్త్ సేమ్ గా ఉండి బార్డర్ రేడియస్ 50% కనుక ఉంటే అది సర్కిల్ అవుతుంది, రైట్. సో అగైన్ వీఆర్ రోలింగ్ బ్యాక్ టు ద సేమ్ పొజిషన్. సో ఇట్ విల్ మేక్ సమ్ సార్ట్ ఆఫ్ హెల్యూసినేషన్. అది మనం యానిమేషన్ అయితే చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి మనం డిస్ప్లే ప్రాపర్టీ గురించి స్టార్ట్ చేసాం. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లెక్స్ బాక్స్ అయితే స్టార్ట్ చేసాం అన్నమాట. సో ఈ ఫ్లెక్స్ బాక్స్ లో ఏంటి, మనం మన కంటెంట్ ని ఎలా డిఫరెంట్ డిజైన్స్ లో డిఫరెంట్ ఫార్మాట్స్ లో అలైన్ చేసుకోవాలో ఇక్కడైతే డిజైన్ చేసాం, ఇక్కడైతే మెన్షన్ చేసాం. సో ఈ ఫ్లెక్స్ అండ్ మనం ఫ్లెక్స్ డైరెక్షన్ గురించి కూడా డిస్కస్ చేసాం. సో ఈ ఫ్లెక్స్ డైరెక్షన్ అంటే మన కంటెంట్, మన కంటైనర్ లోపల ఉన్న ఐటమ్స్ లేదంటే స్మాల్ బాక్సెస్ ఎలా అలైన్ అవ్వాలి. ఓకే, కాలం లో అలైన్ అవ్వాలా, లేదంటే రోలో అలైన్ అవ్వాలా, రో రివర్స్, కాలం రివర్స్ అనేది మెన్షన్ చేయాలన్నమాట. సో డిఫాల్ట్ గా మనం ఎప్పుడైతే ఈ డిస్ప్లే ప్రాపర్టీ ఫ్లెక్స్ అని మెన్షన్ చేస్తామో అప్పుడు, ఓకే, ఈ డిస్ప్లే ప్రాపర్టీ ఫ్లెక్స్ అని మెన్షన్ చేస్తామో డిఫాల్ట్ ఇట్ విల్ బి ఇన్ ద రో. ఓకే, డిఫాల్ట్ ఇట్ విల్ బి ఇన్ ద రో. అండ్ 2 more important properties is align items and justify content. అలైన్ ఐటమ్స్ ఎందుకు, y యాక్సిస్ ని అలైన్ చేయడానికి. జస్టిఫై కంటెంట్ ఎందుకు, మనం x యాక్సిస్ ని అలైన్ చేయడానికి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లెక్స్ ర్యాప్. సో మనము మన వెబ్ పేజ్ యొక్క రెజల్యూషన్ లో మన కంటైనర్స్ ని అలైన్ చేయడానికి, ప్రాపర్ గా అలైన్ చేయడానికి మనం ఫ్లెక్స్ ర్యాప్ అయితే యూస్ చేస్తాం అనమాట. ఓకే, క్లియర్ క్లియర్. క్లియర్. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద ఫ్లెక్స్ బాక్స్. సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ అబౌట్ ద గ్రిడ్. సో డిస్ప్లే గ్రిడ్ గురించి అయితే మనం డిస్కస్ చేస్తాం. ఈ గ్రిడ్ ఎందుకంటే మనకు చాలా యూజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ కంటైనర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ grid designs. Yes. Just go to images.
ఇక్కడ చూడండి. సో మనకి ఇలా అలైన్ కంటెంట్ ఇలా అలైన్ అవ్వాలంటే ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్ చూడండి. సో మనకి ఇలా డిఫరెంట్ గా డిజైన్ అవ్వాలి. ఓకే, ఇలా డిఫరెంట్ గా డిజైన్ చేయాలంటే వీ నీడ్ టు యూస్ ద డిస్ప్లే గ్రిడ్ ప్రాపర్టీ. ఓకే, సో మనం ఇలా డిజైన్ చేయాలనుకోండి, మన బాక్సెస్ ని ఇలా అలైన్ చేయాలి. ఓకే, ఈ షేప్ లో అలైన్ చేయాలి. సో అలాంటప్పుడు మనం ఏంటి, గ్రిడ్ ప్రాపర్టీ అనేది యూస్ చేస్తాం అనమాట. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ యూస్ఫుల్. సో ఈ ఫ్లెక్స్ అండ్ గ్రిడ్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అనమాట. ప్రాక్టికల్ గా మనం ఎక్కువ అప్లికేషన్స్ యూస్ చేసేది ఫ్లెక్స్ అండ్ గ్రిడ్. సో రిమెంబర్, ఒక్కసారి ఈ ఫ్లెక్స్ మొత్తం వచ్చేసి మీరు ప్రాపర్ గా ప్రాక్టీస్ చేయండి ఒక 2-3 times, దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. గ్రిడ్ నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను, అండ్ విల్ డూ లాట్ ఆఫ్ డిజైన్స్ విత్ ద గ్రిడ్. ఓకేనా, చాలా ఈజీగా చెప్తాను, చాలా ఈజీగా ఉంటుంది. సో దెర్ విల్ బి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ ఫర్ ద గ్రిడ్. చాలా చాలా సింపుల్ వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూ కెన్ డిజైన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అలైన్మెంట్స్ ఫర్ ద బాక్సెస్ ఇన్ దిస్ వే. Yes, I hope this is clear. So that's it for today, guys. సో ప్రాక్టీస్ చేయండి మంచిగా ఈ డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీ. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం నెక్స్ట్ క్లాస్ లో అయితే చూద్దాం. ఓకేనా, సో యానిమేషన్స్ కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి, బికాస్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ వెన్ యూఆర్ గోయింగ్ టు డెవలప్ ప్రొఫెషనల్ వెబ్సైట్స్. ఓకే, ప్రొఫెషనల్ వెబ్సైట్స్ మనకి ఏంటంటే టెక్స్ట్ యానిమేషన్స్ కానీ, కస్టమ్ స్పిన్నర్స్ కానీ, స్పిన్నర్స్ అంటే మనం ఏదైనా కంటెంట్ లోడ్ అవుతున్నప్పుడు చూపించే స్పిన్నర్స్ కానీ, సో అవన్నీ మనం కస్టమ్ గా డిజైన్ చేయాలి. సో వాటిని కస్టమ్ గా డిజైన్ చేయాలంటే మీకు యానిమేషన్స్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఓకేనా, సో ఇవన్నీ మీరు మంచిగా ప్రాక్టీస్ చేయండి. సో మనం నెక్స్ట్ క్లాస్ లో ఏంటంటే గ్రిడ్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ కూడా మనం క్లారిఫై చేద్దాం అనమాట.